ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగంలో 12వ శ్లోకాన్ని ఇప్పుడు మనం చక్కగా నేర్చుకుందాం. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ అర్జునుడితో చెబుతున్నాడు, అర్జున, యుద్ధము చేస్తే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చనిపోతారు అని బాధపడుతున్నావు కదా. ఈ విషయాన్ని నీవు బాగా గుర్తుపెట్టుకో. నీవు గాని నేను గాని ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాజులు గాని ఉండనటువంటి కాలమే లేదు. ఇక మీద కూడా మనం ఉండము అన్న మాటే లేదు. అన్ని కాలములలోనూ అన్ని యుగములలోనూ మనము ఉన్నాము. ఆత్మ శాశ్వతమైనది, అది అన్ని కాలములలోనూ ఉండును. శరీరం పతనమైనప్పుడు అది నశించునది కాదు అని స్వామి మనకిక్కడ చెప్తున్నాడన్నమాట. మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మకు మరణము లేదు. మనిషి చిరిగిన వస్త్రాన్ని విడిచిపెట్టి నూతన వస్త్రాన్ని ఎలా ధరిస్తాడో ఆత్మ కూడా ఈ పాత శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరాన్ని ధరిస్తుంది. కాబట్టి ఆత్మ నాశనము లేనిది. దీన్ని బాగా గుర్తుపెట్టుకో. కాస్త జాగ్రత్తగా ఆలోచించు, జ్ఞానం నీకే బోధపడుతుంది అని కృష్ణ పరమాత్మ మనకు చెబుతూ ఉన్నాడు. ఈ మధ్యనే మోహన్ బాబు గారి కుటుంబంలో చిచ్చు రేగింది. మోహన్ బాబు గారికి ఆయన కొడుకులకు ఏదో చిన్న గొడవలు జరుగుతున్నాయి. టీవీల్లో, వార్తాపత్రికల్లో, యూట్యూబ్లో విపరీతంగా వీడియోలు వైరల్ అవుతున్నాయి. మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇలా ఉంటే అయ్యప్ప స్వామి మాల వేసుకున్నటువంటి ఒక జర్నలిస్టు మైకు పట్టుకొని కెమెరా పట్టుకొని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళండి, అవతలకు వెళ్ళండి అంటే కూడా మైక్ ఆయన మూచి దగ్గర పెడుతుంటే ఆయన మైక్ తీసుకొని కోపంతో అయ్యప్ప స్వామి మాల వేసుకున్నటువంటి జర్నలిస్ట్ని కొట్టి అందరినీ తరిమేశాడు. చాలామంది మోహన్ బాబు గారిని విమర్శిస్తూ కామెంట్లు పెడుతూ చెడ్డగా ఆయన మీద వీడియోలు చేస్తూ ఉన్నారు. ఆయన చేసిన దాంట్లో తప్పేముందండి? ప్రతి కుటుంబంలోనూ సమస్యలు వస్తాయి. మీ ఇంట్లో, మా ఇంట్లో, అందరిళ్లలోనూ అప్పుడప్పుడు చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. మళ్ళీ సర్దుకొని పోతూ ఉంటాం. కుటుంబం అన్న తర్వాత సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ వాళ్ళ కుటుంబ విషయాలు మనకెందుకండి? అయ్యప్ప మాల ధారణ చేసినటువంటి జర్నలిస్టు వాళ్ళ ఇంట్లోకి ప్రవేశించి వాళ్ళ మూతి దగ్గర మైకు పెట్టడం అవసరమా? దీన్నే అజ్ఞానము అంటారు. చేయవలసినటువంటి పని చేయాలి. మాలధారణ చేసినప్పుడు అయ్యప్ప స్వామి భజన చేయడము, పుణ్య గ్రంథాలు చదవడము, సత్కర్మలను ఆచరించడం చేయాలి. ఇలా పనికిరాని పనులు చేయకూడదు. ఇటువంటి వాళ్ళకి ఎప్పుడూ కూడా మనం సపోర్ట్ ఇవ్వకూడదు. అయ్యప్ప మాల వేసినటువంటి వాళ్ళు మాత్రమే కాదు, అసలు ఎవరూ కూడా వాళ్ళ కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. వాళ్ళ ఇంట్లో ఏం గొడవ జరుగుతుంది, ఆస్తి పంపకాలు ఎలా పెడుతూ ఉన్నారు, వాళ్ళ పెద్ద కొడుకు ఎక్కువ పొలం ఇస్తాడా, చిన్న కొడుక్కి అసలేమీ ఇవ్వడా, కూతురికి ఎన్నిళ్ళు రాసిచ్చాడు, వాళ్ళ ఆస్తి ఎంత ఉంది, ఆయన కొడుకుల్ని బండబూతులు తిడుతున్నాడా, అసలు వాళ్ళ ఫోన్ రికార్డులు ఏమేం మాట్లాడుకుంటున్నారు, ఇవన్నీ మనకు అవసరమా చెప్పండి? మన సమస్యల్ని మనం పరిష్కరించుకోవాలి. మన ఇంట్లో మనం కరెక్ట్గా ఉంటున్నామా? తప్పులెన్ను వారు తండోపతండంబులు ఉర్విజనులకెల్ల ఉండు తప్పు, తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరయా విశ్వదాభిరామ వినురవేమ అన్నారు కదా యోగి వేమన గారు. కాబట్టి వాళ్ళ కుటుంబ సమస్యల గురించి మనకెందుకండి? వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్ళడము, వాళ్ళని విసిగించడము, దొంగచాటుగా వీడియోలు తీసి పబ్లిక్లో పెట్టడము, ఇటువంటి పిచ్చి పనులు ఎవరూ కూడా చేయకూడదు. ప్రతి ఒక్కరికి సమస్యలు వస్తాయి. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. జర్నలిస్టులు అన్నటువంటి వాళ్ళు సమాజానికి పనికొచ్చేటువంటి సమాచారాన్ని అందించాలి కానీ ఒకరి కుటుంబం విషయాలు, ఒకరి వ్యక్తిగత విషయాల్ని బహిరంగం చేయడము ఎంత మాత్రమూ కూడా సమర్థించవలసినటువంటి విషయం కాదు. మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తున్నాను. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణం.